My dear students, welcome to Chemistry Learning Space. Today I will explain the packing efficiency or packing density in a crystal system, that is solid state chemistry. So packing efficiency, packing density అన్న కాన్సెప్ట్ అసలు ఎందుకు వచ్చిందంటే మనకి క్రిస్టల్ సిస్టమ్స్ ఎలా ఫార్మేషన్ జరుగుతాయంటే బై క్లోజ్ ప్యాకింగ్. సో బై క్లోజ్ ప్యాకింగ్ ఆఫ్ కన్సిస్టెంట్ పార్టికల్స్ ద క్రిస్టల్ సిస్టమ్స్ ఆర్ ద యూనిట్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. సో ఈ క్లోజ్ ప్యాకింగ్ అన్నది 1 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ ఉంది, 2 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ ఉంది, 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ ఉంది. ఇవన్నీ మనం చదివాం. సో 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్ వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఫార్మేషన్ జరుగుతాయి. అది క్యూబిక్ క్లోజ్ ప్యాకింగ్ కావచ్చు, లేకపోతే సింపుల్ క్యూబ్ కావచ్చు, లేకపోతే హెక్సాగోనల్ క్లోజ్ ప్యాకింగ్ కావచ్చు. సో అంటే క్లోజ్ ప్యాకింగ్ వల్ల కన్సిస్టెంట్ పార్టికల్స్ యొక్క క్లోజ్ ప్యాకింగ్స్ వల్ల మనకి యూనిట్ సెల్స్ ఫార్మేషన్ జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ కన్సిస్టెంట్ పార్టికల్స్ యాటమ్స్ కావచ్చు. సో యాటమ్స్ ఏ షేప్లో ఉంటాయంటే స్పియర్స్ షేప్లో ఉంటాయి. సో స్పియర్ షేప్లో ఉంటాయి కాబట్టి ఇలా రిప్రజెంట్ చేస్తాను అనమాట నేను. సో కన్సిస్టెంట్ పార్టికల్స్ క్లోజ్ ప్యాకింగ్ వల్ల మనకి ఎవరు ఫార్మేషన్ జరుగుతాయి అనమాట, యూనిట్ సెల్స్ ఫార్మేషన్ జరుగుతాయి అన్నమాట. సో ఆ క్లోజ్ ప్యాకింగ్ పర్ఫెక్ట్గా జరగవచ్చు, లేకపోతే పర్ఫెక్ట్గా జరగకపోవచ్చు. అంటే కొంత ఎంటీ స్పేస్ అంటే వాటిని ఏమంటామంటే మనం వాయిడ్స్ అని అంటాం. వాయిడ్స్ ఉండొచ్చు అన్నమాట. అంటే ఎంటీ స్పేస్ పెరుగుతుంటే కనుక ప్యాకింగ్ ఎఫిషియన్సీ సరిగ్గా జరగలేదన్నమాట. అంటే కొన్ని యూనిట్ సెల్లో ప్యాకింగ్ ఎఫిషియన్సీ కరెక్ట్గా జరగకపోవచ్చు. కొన్ని యూనిట్ సెల్లో ప్యాకింగ్ ఎఫిషియన్సీ కరెక్ట్గా జరగవచ్చు. అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ కరెక్ట్గా జరగడం అంటే మీనింగ్ ఏంటంటే ఎంటీ స్పేస్ తక్కువ ఉండడం అన్నమాట. సో ఎంటీ స్పేస్ తక్కువ ఉండి నంబర్ ఆఫ్ యాటమ్స్ కనుక యూనిట్ సెల్స్ని ఫార్మేషన్లో కనుక ఇన్వాల్వ్ అయితే కనుక రిజల్టెంట్ యూనిట్ సెల్ హ్యాజ్ హై ప్యాకింగ్ ఎఫిషియన్సీ. అంటే అలాంటి వాటిలో ఎంటీ స్పేస్ ఎలా ఉంటుందన్నమాట, తక్కువ ఉంటుంది. సో మరి ఏ యూనిట్ సెల్లో ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎంత ఉన్నది అన్నది మనం ఈ క్లాస్లో చెప్తాను నేను. సో ఆ ప్యాకింగ్ ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయడం ద్వారా ఏ యూనిట్ సెల్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, ఏ యూనిట్ సెల్కి స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది. యూనిట్ సెల్ స్ట్రెంగ్త్ చెప్తే కనుక ఆటోమేటిక్గా మనం క్రిస్టల్ సిస్టమ్ యొక్క స్ట్రెంగ్త్ అని చెప్పినట్టే. ఎందుకంటే సో ద నంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఆర్ కంబైన్డ్ టుగెదర్ ఇన్ 3 డైమెన్షనల్ వే టు ఫార్మ్ ఏ క్రిస్టల్ సిస్టమ్ ఆర్ క్రిస్టల్. ఓకే. సో మనం ఈ ప్యాకింగ్ ఎఫిషియన్సీని అలా ప్యాకింగ్ ఎఫిషియన్సీ కాన్సెప్ట్ వచ్చిందన్నమాట మనకి. ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే క్లోజ్ ప్యాకింగ్ వల్ల క్లోజ్ ప్యాకింగ్లో యాటమ్స్ ఎలాగా అరేంజ్ అయినాయి, వాటి మధ్య ఎంటీ స్పేస్ ఎంత ఉంటుంది. సో ఆ ఎంటీ స్పేసు బేస్ చేసుకుని మనం ఆ క్రిస్టల్ సిస్టమ్ యొక్క సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుందా, వీక్గా ఉంటుందా అన్నది చెప్పచ్చు అన్నమాట మనం. సో అందుకని మనం ప్యాకింగ్ ఎఫిషియన్సీ బేస్ చేసుకుని మనం స్ట్రెంగ్త్ ఆఫ్ ది క్రిస్టల్ అని చెప్పచ్చు అన్నమాట. సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటే ఆ క్రిస్టల్కి స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుందని, ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే ఆ క్రిస్టల్కి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందని చెప్తామన్నమాట మనం. ఓకే. సో అసలు ప్యాకింగ్ ఎఫిషియన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ప్యాకింగ్ ఎఫిషియన్సీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దట్ ఈస్ ది రేషియో బిట్వీన్ the percentage volume occupied by the atoms in unit cell and volume of the unit cell.
సో ద ప్యాకింగ్ ఎఫిషియన్సీ అన్నదన్నమాట రేషియో. అది దేని రేషియో అన్నమాట? వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ది యాటమ్స్ ఇన్ యూనిట్ సెల్ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్. ఆ పర్సంటేజ్ని మనం ఏమంటామంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ అని అంటాం. సో దేర్ ఫర్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు packing efficiency is equal to volume occupied by atoms in unit cell by volume of the unit cell. Volume of unit cell. Okay. So that equal to volume occupied the atoms in unit cell, that equal to అది దేనికి ఈక్వల్ అంటే Z ఇంటూ అంటే ద నంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ Z ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వన్ యాటమ్. వాల్యూమ్ ఆఫ్ వన్ యాటమ్ by volume of the unit cell. Volume of unit cell. Okay. So packing efficiency means that is the ratio between this and volume occupied by the atoms in unit cell is expressed in this way, that is Z into volume of one atom by volume of the unit cell. Z means the number of atoms per unit cell. సో ఈ జెడ్ వాల్యూ డిఫరెంట్ క్రిస్టల్ సిస్టమ్స్కి డిఫరెంట్గా ఉంటుందని మనం చదువుకున్నాం. సో జెడ్ వాల్యూ అనేది 1 అయితే కనుక దట్ ఈస్ ది క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్. క్యూబిక్. అలాగే జెడ్ వాల్యూ 2 అయితే కనుక సో దట్ ఈక్వల్ టు బీసీసీ, బాడీ సెంటర్డ్ క్యూబిక్. అలాగే జెడ్ వాల్యూ కనుక 4 తీసుకుంటే కనుక అది దేనికి ఈక్వల్ అంటే ఎఫ్సిసి, దట్ ఈస్ ది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. సో జెడ్ వాల్యూ ఏమి ఇండికేట్ చేస్తుంది అనమాట? నంబర్ ఆఫ్ యాటమ్స్ per unit cell. Okay. So the number of atoms per unit cell. ఓకే. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం డిఫరెంట్ యూనిట్ సెల్స్కి ప్యాకింగ్ ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేద్దాం మనం డిఫరెంట్ యూనిట్ సెల్స్కి. సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటానంటే సింపుల్ క్యూబ్. సో దీనికి అదర్ నేమ్ ఏంటంటే ప్రిమిటివ్. సో సింపుల్ క్యూబ్ ఆర్ ప్రిమిటివ్. సో ప్యాకింగ్ ఎఫిషియన్సీని సింపుల్గా మనం నేను ఏమంటానంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ పిఎఫ్ అంటానమ్మా. పిఎఫ్ లేదా పిఈ అంటాం. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు, సో ఫార్ములా ఏంటనమాట జెడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది వన్ యాటమ్ బై వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్ అంటే దేనికి ఈక్వల్ అంటే ఎడ్జ్ లెంత్కి ఈక్వల్ అమ్మ. ఎడ్జ్ లెంత్. సో ఆ ఎడ్జ్ లెంత్
క్యూబ్నే మనం ఏమంటామంటే వాల్యూమ్ అని అంటామన్నమాట. ఎడ్జ్ లెంత్ యొక్క క్యూబ్నే మనం ఏమంటామట వాల్యూమ్ అంటాం. సో ఎడ్జ్ లెంత్ క్యూబ్ని వాల్యూమ్ అంటామన్నమాట. సో ద ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు జెడ్. జెడ్ అంటే సింపుల్ క్యూబ్కి జెడ్ వాల్యూ ఎంత అనమాట 1 కదా, 1 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది వన్ యాటమ్. సో యాటమ్స్ స్పియర్ షేప్లో ఉంటాయి కాబట్టి సో స్పియర్ యొక్క వాల్యూమ్ ఎంతంటే 4/3 πr³ బై సో ఏ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్ అంటే నథింగ్ బట్ ఏ క్యూబ్ కదా. సింపుల్ క్యూబ్లో ఎడ్జ్ లెంత్కి ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2r అమ్మ. ఏ ఈజ్ ఈక్వల్ టు 2r. సో అంటే ఏ క్యూబ్ అంటే నథింగ్ బట్ ఏంటనమాట 2r హోల్ క్యూబే కదా, 2r హోల్ క్యూబ్ దట్ ఈక్వల్ టు 4/3 πr³ ఇంటూ 100 అమ్మ. సారీ, సో 100 పర్సంటేజ్ వాల్యూమ్ అన్నాను కదా నేను, దట్ ఈజ్ 100. ఓకే, 4/3 πr³ బై ఏ క్యూబ్ మీన్స్ 2r హోల్ క్యూబ్ ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr³ బై 8r³ ఇంటూ 100. దట్ ఈక్వల్ టు సో 4/3 πr³ అంటే r³ క్యాన్సిల్. ఎంత వస్తుందంటే సింప్లిఫికేషన్ చేస్తే కనుక 5/6 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 52.3%. ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ క్యూబ్కి. సో ఈ సింపుల్ క్యూబ్లో ప్యాకింగ్ ఎఫిషియన్సీ కనుక తెలిస్తే అంటే 100%లో ఎంత వాల్యూమ్ యాటమ్స్ ఆక్యుపై చేసినాయన్నమాట 52.3. అంటే రిమైనింగ్ స్పేస్ అంతా కూడా ఎలా ఉందన్నమాట ఖాళీగా ఉంది. సో ఆ స్పేస్ మనం ఏమంటామంటే ఎంటీ స్పేస్ అని అంటారు. దేర్ఫోర్ మనకి ఎంటీ స్పేస్ కావాలి, ఎంటీ స్పేస్ ఖాళీగా ఉన్న స్పేస్ కావాలి. ఆ యూనిట్ సెల్లో ఎంత స్పేస్ ఖాళీగా ఉంది అంటే దట్ ఈక్వల్ టు 100 మైనస్ 52.3 దట్ ఈక్వల్ టు 47.7%. ఎంటీ స్పేస్ ఎంత ఉందన్నమాట. సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎంత 52.3. సో ఎంటీ స్పేస్ ఎంత అనమాట 47. అంటే రఫ్గా ఇంకా 50% ఖాళీగా ఉండిపోయింది. అది 3 డైమెన్షనల్ క్లోజ్ ప్యాకింగ్లో యాటమ్స్ క్లోజ్ ప్యాకింగ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి ఇంత స్పేస్ ఖాళీగా ఉండిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే బీసీసీలో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం మనం. బీసీసీ సో బీసీసీ మీన్స్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్. బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్. సో దీనికి జెడ్ వాల్యూ ఎంతంటే 2 అని మనకు తెలుసు, జెడ్ వాల్యూ 2. అలాగే ఏ వాల్యూ ఎంతంటే ఎడ్జ్ లెంత్ దీంట్లో ఎంతకి ఈక్వల్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఏ వాల్యూ ఎంతంటే √3 సో ఎడ్జ్ లెంత్కి రేడియస్కి మధ్య రిలేషన్షిప్ ఏంటంటే 4r ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఏ. సో ఇలా అయితే మనకు సింపుల్గా గుర్తుంటుంది. సో దాని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఎడ్జ్ లెంత్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎడ్జ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4r/√3. 4r/√3. దేర్ఫోర్ మనం ప్యాకింగ్ ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ప్యాకింగ్ ఎఫిషియన్సీ P ఈజ్ ఈక్వల్ టు సో జెడ్ అంటే ఎంత అనమాట 2 కదా. సో వాల్యూమ్ ఆఫ్ ది వన్ యాటమ్ మీన్స్ 4/3 πr³ కదా, 4/3 πr³ బై వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్. వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్ అంటే ఏ క్యూబ్ కదమ్మా,
A cube into 100, that equal to 2 into 4/3 pi r cube by a cube అంటే 4r by √3 whole cube into 100. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే కనుక మనకి ఎంత వస్తుందంటే, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే కనుక మనకి 68% వస్తుందమ్మా. 68%. అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ బాడీ సెంటెడ్ క్యూబిక్ యూనిట్ సెల్లో ఎంతకి ఈక్వల్ అన్నమాట? 68%కి ఈక్వల్. అప్పుడు ఎంటీ స్పేస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంటీ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 100 minus 68, that is equal to 32%. అంటే కంపేర్ టు సింపుల్ క్యూబ్, the BCC has a high packing efficiency because in simple cube the packing efficiency is only 52.3%. అదే కనుక మనకి బీసీసీలోకి వస్తే కనుక ఆ వాల్యూ ఎంతకి ఈక్వల్ అన్నమాట? ఆ వాల్యూకి ఎంతకి ఈక్వల్ అంటే 68%. అంటే సో దీంట్లో ఎంటీ స్పేస్ ఎంత అనమాట? 32% అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎఫ్సిసిలో క్యాలిక్యులేట్ చేద్దాం మనం. ఎఫ్సిసిలో ఎఫ్సిసిలో ప్యాకింగ్ ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఎఫ్సిసి అంటే ఫేస్ సెంటెడ్ క్యూబిక్ యూనిట్ సెల్ అన్నమాట. ఫేస్ సెంటెడ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఎఫ్సిసి. సో ఈ ఎఫ్సిసిలో జెడ్ వాల్యూ ఎంతంటే 2, జెడ్ వాల్యూ 4. సో ఎడ్జ్ లెంత్కి రేడియస్కి మీద రిలేషన్షిప్ చూద్దాం. సో 4r ఈక్వల్ టు √2 into a. This is the relationship between the edge length and radius of the spheres. Okay, so packing efficiency ఈజ్ ఈక్వల్ టు, సో 4r ఈజ్ ఈక్వల్ టు √2 అయితే కనుక మనకి ఏం కావాలి? ఏ వాల్యూ కావాలి కదా. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? 4r by √2. సో మనకి ఏ క్యూబ్ కావాలి. ఏ క్యూబ్ నథింగ్ బట్ వాల్యూ కాబట్టి 4r by √2 హోల్ క్యూబే కదా, హోల్ క్యూబ్. దేర్ఫోర్ జెడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది వన్ ఆటమ్ బై వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్ కదా ఫార్ములా. సో మనం జెడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది వన్ ఆటమ్, జెడ్ వాల్యూ ఎంత అంటే 1, వాల్యూమ్ ఆఫ్ ది వన్ ఆటమ్ అంటే స్పియర్ కాబట్టి 4/3 pi r cube. సారీ, జెడ్ వాల్యూ 4 కదా, జెడ్ వాల్యూ 4 దీనికి ఎఫ్సిసికి. సో 4/3 pi r cube బై వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్. వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్ అంటే సో దట్ ఈస్ ది ఏ క్యూబ్ కదమ్మా, ఏ క్యూబ్, దట్ ఈక్వల్ టు 4 into 4/3 pi r cube బై ఏ క్యూబ్ అంటే 4r by √2 హోల్ క్యూబ్. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే 74% వస్తుందమ్మా, 74% వస్తుంది. సో మనకి ఎంటీ స్పేస్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంటీ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు సో ఎంటీ స్పేస్ కావాలంటే మనకి 74% కదా, 100 minus 74, దట్ ఈజ్ ఈక్వల్ టు 26. అంటే ప్యాకింగ్ ఎఫిషియన్సీ వాల్యూ ఎఫ్సిసిలో చాలా ఎక్కువ ఉంది, అలాగే సింపుల్ క్యూబ్లో ఎలా ఉందంటే తక్కువ ఉందన్నమాట. ఓకే, క్లియర్. సో
ద ప్యాకింగ్ ఎఫిషియన్సీ వాల్యూస్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది యూనిట్ సెల్ అని చెప్పొచ్చు. సో బేస్డ్ ఆన్ ది ప్యాకింగ్ ఎఫిషియన్సీ వాల్యూ which has high strength of the crystal, that is FCC, because the packing efficiency value is equal to 74%. అంటే దాని యొక్క యూనిట్ సెల్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయంటే 74% యాటమ్స్ చేత ఫిల్ అయ్యింది. ఓన్లీ 26% మాత్రమే ఎంటీ స్పేస్ ఉందన్నమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ, సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది crystal systems order is FCC is greater than BCC is greater than simple cube or primitive. So why? Because the packing efficiency values. So in this case the packing efficiency is 74%, BCC 68%, cube only 52.3%. సో ఎప్పుడైతే మనం ఎంటీ స్పేస్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంటీ స్పేస్ కూడా దీనికి ఎక్కువ ఉంటుంది. ఎంటీ స్పేస్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో దానికి ప్యాకింగ్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ టుడే అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని మీద కనుక ఏదన్నా కనుక డౌట్స్ కనుక ఉంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.